పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా పెద్దవాళ్ళు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తుంటారు. మనిషికి పూర్ణాయురార్థం అంటే 100 భావిస్తాం. కానీ స్వాతంత్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, తరచూ వచ్చే అంటువ్యాధులు, ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచంలోని చాలా దేశాల్లో 70 నుండి 80 ఏళ్ల క్రితం దాకా కూడా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. కానీ వైద్య రంగంలో విప్లవాత్మక పరిశోధనల వల్ల, నూతన సాంకేతికత పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాలు, రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులోకి రావడం వల్ల మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 70 నుండి 80 ఏళ్ల క్రితంతో పోలిస్తే శిశు మరణాల రేటు బాగా తగ్గిపోయింది. భారతీయుల సగటు జీవితకాలం ఇప్పుడు 70 ఏళ్లు కాగా, హాంకాంగ్, దక్షిణ కొరియా పౌరులు 80 ఏళ్ల సగటు జీవితకాలంతో ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలిచారు. దీంట్లో మరి తదుపరి దశ ఏంటి? ఏ టెక్నాలజీ సాయంతో మనిషి జీవితకాలాన్ని ఎలా పెంచవచ్చు అంటే, ఈ ప్రశ్నలకు సమాధానం కృత్రిమ మేధ అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏ వల్ల 2030 నాటికి అంటే కేవలం వచ్చే 5 ఏళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. రెట్టింపు అంటే దాదాపు 150 సంవత్సరాలు. మనం అనుకునే పూర్ణాయుషు కన్నా 50 ఏళ్లు ఎక్కువ. ఆధునిక వైద్యం వల్ల జీవితకాలం పెరిగిందంటే దాంట్లో ఒక అర్థం ఉంది. మరి కృత్రిమ మేధతో జీవితకాలం ఎలా రెట్టింపు అవుతుంది అంటే, వేలాది పత్రాలను సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని శాస్త్రజ్ఞులు గుర్తు చేస్తున్నారు. ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా సరైన చికిత్స లేదా పలు ఆరోగ్య సమస్యలకు కొత్త పరిష్కారాలను కొనసాగించవచ్చని, కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడొచ్చని, తద్వారా మనుషుల లైఫ్ స్పాన్ పెంచడం సాధ్యమని వారు ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకు, మన శరీరంలోని క్రోమోసోములు చివరి భాగంలో ఉండే టెలిమియర్ల పొడుగు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని, ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చని శాస్త్రజ్ఞులు ఇప్పటికే గుర్తించారు. జన్యు లోపాలను సరిచేయడానికి ప్రస్తుతం క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ అది ఇంకా చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. లోపం ఉన్న చోట సవరణకే ఉపయోగిస్తున్నారు. కానీ మన శరీరంలోని జన్యువులు కాలక్రమంలో రకరకాల ప్రభావాలకు లోనై మార్పులు చెందుతుంటాయి. వాటన్నిటినీ ఊహించి ముందే అంచనా వేసి జన్యు సవరణ చేసే వెసులుబాటు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ ప్రక్రియలో ఏఐ సాయం తీసుకుంటే కాలక్రమంలో ఒక జన్యువులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందో సమగ్రంగా విశ్లేషించి అంచనా వేస్తుంది. దానివల్ల చాలా రకాల అనారోగ్యాలను రాకుండా అడ్డుకునే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. కృత్రిమ మేధ సామర్థ్యం గురించి కొందరు శాస్త్రవేత్తలు ఆశా దృక్పథంతో ఆలోచిస్తుండగా, మరికొందరు మాత్రం ఇవన్నీ 5 ఏళ్లలో సాధ్యం అవుతాయనుకోలేమంటున్నారు. సినిమాల్లో చూపించినట్టుగా ఏఐ మనల్ని హద్దులేని శక్తులుగా తయారు చేయలేదు. కాకపోతే మనల్ని మరింత ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచగలుగుతుంది. మరి 150 ఏళ్లు కాదు, కానీ ఏ మనుషులు కనీసం 100 ఏళ్లు జీవించడం మన జీవిత కాలంలోనే చూడగలుగుతామని డేటా సొసైటీ కంపెనీ అంటోంది.